చూద్దాం. ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో విశాఖలో రానున్న 5 రోజుల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుందన్నారు. దక్షిణ కోస్తా, అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, వేడి వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షాలు పడతాయని వెల్లడించారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ పై విశాఖ వాతావరణ కేంద్రం నుంచి వెదర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మీదుగా చూసుకున్నట్టయితే కనుక కొంతవరకు 5 రోజుల పాటు హీట్ వేవ్స్ ఉండడంతో పాటు అప్పుడప్పుడు అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్కి సంబంధించి ప్రస్తుతం విశాఖ వాతావరణ కేంద్రంలో నేనున్నాను. వెదర్ ఆఫీసర్తో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు చూసుకుంటే కనుక వెదర్ కండిషన్స్ మీరు రాబోయే 5 రోజులకి కూడా అలర్ట్స్ కూడా జారీ చేశారు. కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షం, మరి కొన్ని చోట్ల హీట్ వేవ్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఏంటి సార్ ఎలా? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఆల్రెడీ ఉరుములు మెరుపులు కొనసాగుతున్నాయి. అయితే వీటన్నింటికీ ముఖ్య కారణం ఏంటంటే ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఇది లక్షద్వీప్, కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో 4 రోజులు, దక్షిణ కోస్తాలో 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉండటంతో పాటు ఈదురుగాలు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. అయితే వీటికన్నా ముఖ్యంగా హీట్ ఆర్గనైజేషన్ పెరుగుతుంది. ఈ కారణం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా వడగాలులు 1-2 చోట్ల ఉండే కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశాము. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలకు మరియు ఏలూరు జిల్లాలకు ఈ 24 గంటల్లో ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చాము. కాబట్టి ఈ 24 గంటల్లో కోస్తా జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో లేదా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. సార్, అంటే పగటి ఉష్ణోగ్రతలతో పాటు క్రమేపీ నైట్ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. సో ఈ కండిషన్స్ని అంటే మీ వెదర్ లాంగ్వేజ్లో ఎలా? ఒకటి, ఈ సీజన్లో మీకు ఉన్న సినాప్టిక్ కండిషన్స్ వల్ల ఒక హీట్ డోమ్ కానీ లేకపోతే యాంటీ సైక్లోనిక్ విండ్స్ ఉన్న డౌన్వర్డ్ మోషన్ ఉండేటప్పుడు డే టైంతో పాటు నైట్ టైం టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే డే టైం మాత్రమే టెంపరేచర్స్ ఉంటే ఆ సమయంలో మాత్రం అసౌకర్యంగా ఉంటుంది. రాత్రి కూడా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఏసీ లేదా శీతలీకరణ ఉపకరణాలు అన్నీ వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కన్నా కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. మరి నైట్ టెంపరేచర్స్తో పాటు డే టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ నైట్ టెంపరేచర్స్ సాధారణంగా ఎక్కువగా ఉండి డే టైం మరీ అంత ఎక్కువగా లేనట్లయితే 40 డిగ్రీల దగ్గర నమోదైనట్టయితే వాటిల్లో కూడా నైట్ టెంపరేచర్స్ డిపార్చరు 4.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే వాటిని వార్మ్ నైట్స్ అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు, కానీ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక వాతావరణ శాఖ అంచనాల మేరకు రాబోయే 5 రోజులు కూడా అత్యంత వేడి వాతావరణం ఉండబోతుంది. అలాగే ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ ఇచ్చిన ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.